మనము ఇంకా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా జై తెలంగాణ ఇంకేం సార్? సార్ నీకు తెలంగాణ వచ్చేదాకా కొన్ని ఊర్లలో కరెంటు లేదు, తాగుతందుకు నీళ్లు లేవు, పంట పండే దిశనే లేదు, పండితే కొనుటోడే లేడు. ఒక గురుకుల పాఠశాలలు 10-15 ఉండే, 20-100 ఉండే. కేసీఆర్ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే ఒక 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 5-6 లక్షల మందిని రూపాయి లేకుండా కేజీ టు పీజీ తయారు చేసిండు ఇంగ్లీష్ మీడియం తోటి. అట్లా ప్రతి గ్రామాన్ని 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, క్రీడా మైదానం, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్. నువ్వు జై కేసీఆర్ జై కేసీఆర్ అంటే మజాక్ అనుకుంటున్నావు? దర్శేపు ఆగు, ఇంకా ఆగు. మన దగ్గర కేటీఆర్ రాకమందుకు 3 లక్షల మంది ఉద్యోగులు ఉండ్రి ఐటీ. ఇవాళ వాళ్ళు ఉన్నప్పుడు 9 లక్షల మంది ఉద్యోగాలకు తీసుకుపోయారు. కేటీఆర్ ఓన్లీ ఇండియాలో బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆయనే. ఎందుకంటే ప్రపంచంలో దావుసు పోయి ప్రపంచమంతా తిరిగి నీకు పెద్ద పెద్ద కంపెనీలు హెడ్ ఆఫీసులు మన హైదరాబాద్ తీసుకొచ్చున్నాయి. ఇదంతా అంతకుముందు ఏడుండే ఇవన్నీ కంపెనీలు మన దగ్గరకు వచ్చినాయి. తెలంగాణ ఉండేనా? నీకు 24 గంటలు